అసిడిటీ రావడానికి కారణాలు 2. మెయిన్‌గా ఒకటేంటంటే టైంకి తినకపోవడం. రెండోదేంటంటే టైంకి నిద్రపోకపోవడం. దీనివల్ల ఏంటంటే మన రొటీన్ లైఫ్ చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. అయితే మనకు చాలా ఇష్టమైన చేపల కర్రీ ఏందంటే ఎక్కువగా మనం పులుసు పెట్టుకొని తింటాం. దీనివల్ల అసిడిటీ ఉన్న వాళ్ళేందంటే అసలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మేము స్పెయిన్‌లో చింతపండు అంత అవైలబుల్‌గా లేదు. ప్లస్ ఇంటికాడ నుంచి తెచ్చే ఆ చింతపండు ఏందంటే నల్లగా అయిపోయింది. అందుకని జెప్పేసి మేము టమాటాలతో చేస్తే బావుంటుందని తెలిసి టమాటాల చేపలు చేస్తున్నాం. టమాటా కర్రీతో యూజ్ చేసి. సో, మేమిక్కడ ఏం చేస్తున్నామంటే రెగ్యులర్‌గా ఫ్రై చేసినట్టే చేసేసి ఆనియన్స్ ఎక్కువగా యేసుకొని అందులో చివరగా టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలేసి బాగా ఫ్రై చేస్తున్నామన్నమాట. ఇలా చాలా సేపు అంటే లో ఫ్లేమ్‌లో చాలా సేపు చేసిన తర్వాత అది జ్యూసీగా అయిపోతుంది. జస్ట్ టమాటాలా కాకుండా జస్ట్ జ్యూసీ టమాటాలా అయిపోతుంది. లైట్‌గా ఆయిల్ పైకొచ్చిన తర్వాత ఇలా మంచిగా కట్ చేసుకున్న చేప ముక్కలనేటివి దానిలో ఏసి అంటే ఈ చేప ముక్కలు ఏయక ముందుకే మేము ఉప్పు, కారం, మెంతి పొడి తర్వాత దానిలో ఏయాల్సినయన్నీ ఏసి మంచిగా కలిపి కర్రీలా చేసి దానిపై చేప ముక్కలేసామన్నమాట. తర్వాత ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉంచాక మంచిగా స్టీమ్ వచ్చేసి చేప ముక్కలు చాలా బాగా అయిపోతాయి. ఎక్కువ టైం అవసరం లేదు. చాలా బాగుంది టేస్ట్ కూడా. మీరు ట్రై చేయొచ్చు.